మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము, వీటిలో ఏది ప్రముఖమైనది? ఇవన్నీ కూడా ఒకటేనా? వినడానికి అన్నీ ఒకేలాగా ఉంటాయి, కానీ ఒకటి కావు. ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ. కవికుల గురు కాళిదాస్ మహాకవి అభిజ్ఞాన శాకుంతలంలో అంతఃకరణము అన్న పదాన్ని చెప్తాడు. మనోవై ప్రాజాపత్యం మనసామావిషాహ. వేదంలో మనస్సు అన్న శబ్దాన్ని మనం వివేచన చేస్తాం. నీతి శాస్త్రంలో బుద్ధి కర్మానుసారిణి. ఈ బుద్ధి కర్మను అనుసరించి విస్తరిస్తూ ఉంటుంది, విషయాన్ని గ్రహిస్తూ ఉంటుంది. బుద్ధి పదాన్ని వాడుతూ ఉంటాం. చిత్తం శివుడి మీద చిత్తశుద్ధి లేని శివ పూజలేనయా కావ్య ప్రపంచం కూడా వివరిస్తుంది. ఈ అన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి, కానీ కావు. మనస్సు ప్రాథమికమైనది, చంచలమైనది. మనస్సు గుర్రము వంటిది. కవి సమ్రాట్ విశ్వనాథ చెలీలికట్ట అనే నవలలో ప్రారంభం చేసేది ఈ మాటతోటే. మనస్సు గుర్రం వంటిది, చంచలమైనది, అన్నింటి మీద పోతుంది. అలా పోకూడదు. మన నియంత్రణలో ఉండదు కదా, పోతుంది కదా. మరి ఏం చేయాలి? బుద్ధిని మనం మేలుకొలపాలి. బుద్ధి వివేచన చేస్తుంది. ఇది మంచి, ఇది చెడు, ఇది చూడాలి, ఇది చూడకూడదు, ఇది తినాలి, ఇది తినకూడదు, వివేచన చేస్తుంది. మనస్సు పోయినప్పుడు వచ్చిన జ్ఞానాన్ని బుద్ధి చేత వివేచన చెయ్యాలి. ఇది రెండవ మెట్టు. వివేచన చేసినా కూడా ఏది సరైనదో మనకు బోధించేది ఎవరు? చిత్తము. ఒరే నాయనా, ఇది చూడకూడనిది, ఇది చూడవలసింది అని తెలిసినప్పుడు చూడవలసిందే చూడు అని చెప్పేది ఎవరు? చిత్తము. అది రూల్ ఇస్తుంది, నిర్ణయం చేస్తుంది. సో మనస్సు ప్రాథమికం, వివేచన చేసే బుద్ధి 2, వివేచన అనంతరం వచ్చేటటువంటి నిర్ణయం చిత్తం 3. ఈ మూడింటి తర్వాత అంతఃకరణము, ఇంప్లిమెంటేషన్, అమలు చేయడం. ఇది చాలా కష్టమైనది. చిత్తము చెప్పేసింది చూడకూడదు అని చెప్పేసింది. మనస్సు కాబట్టి చూచింది, బుద్ధి కాబట్టి వివేచన చేసింది, చిత్తము కాబట్టి నిర్ణయం చేసింది చూడవద్దురా నాయన అని చెప్పి. 4వది అంతఃకరణము. ఈ అంతఃకరణం ఉన్నది అన్న ఉనికి కూడా చాలా మందికి తెలియదు. తెలుసుకోవడం ఎలా? వేద జ్ఞానం తెలిస్తే, శాస్త్రజ్ఞానం తెలిస్తే, అర్థజ్ఞానం తెలిస్తే, పదజ్ఞానం తెలిస్తే, సంప్రదాయం తెలిస్తే ఈ అంతఃకరణం ఉనికి కూడా అప్పుడు మనకు సుబోధకమవుతుంది. అవును నిజమే, తల వంచుకొని కూర్చుంటారు. కోపం వచ్చినా కూడా సెకండ్లలో మళ్ళీ సవరించుకొని సర్దుకునేటటువంటి తత్వం అంతఃకరణం ఉనికి తెలిసిన వారికి మాత్రమే సాధ్యం. సూక్ష్మమైనటువంటి విశ్లేషణతో 4 ఒకే విషయానికి సంబంధించినవి, కానీ 4 వేరే వేరే. మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణం. ఈ వివేచనను మనం కర్మ సన్యాస యోగం అనేటటువంటి భగవద్గీతలో ఉండేటటువంటి 3, 4 ఈ అధ్యాయాలను పరిశీలిస్తే మనం తెలుసుకోవచ్చు. 2వది అటువంటి సాంఖ్య యోగం కూడా కొంత వివరిస్తుంది, కానీ అంతకు మించి కర్మయోగం, కర్మ సన్యాస యోగం ఈ 3, 4 అధ్యాయాలలో ఈ చిత్తం విశ్లేషణ చాలా వివరంగా చెప్పబడి ఉంటుంది. అర్జునుడు నిర్ణయం చేసుకోలేకపోతున్నాడు. ఏ విషయంలో? అందరూ నా బంధువులే, నేను యుద్ధం చెయ్యాలా? ఇది బయటికి చెప్పిన మాట. నిజంగా లోన ఉన్నది ఏమిటి అంటే, ఇంత యుద్ధం నేను చేస్తానా అని. మనస్సులో చాలా భయం, పిరిగితనం ఉన్న చోట అంతఃకరణము అన్న పేరిట నేనున్నాను అన్న పరమాత్మ శక్తి కృష్ణ రూపంలో నన్ను నమ్ము, నేనున్నాను, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం. ఈ బోధ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మనం కూడా చాలా తప్పులు చేస్తాం మానవులం కనుక. ఆ సమయంలో కృష్ణుడి సహాయం తీసుకోవాలి. అది మన మనస్సును నియంత్రించే శక్తి, పరమమైన శక్తి. అది చెప్పాడా, ఆ శక్తి చెప్పిందా, నేను వింటాను, ఇక మాట్లాడేది లేదు. మనం నిర్ణయం తీసుకోలేని సమయంలో పరంధామ, పరమేశ్వర, కృష్ణ పరమాత్మ నీవేం చెబుతావు? చెప్పాడు భగవంతుడు, శాసించాడు, నేను పాటిస్తాను. దాని పేరే అంతఃకరణము. చాలా గొప్పనైన విషయం ఇది. మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణం 4 వేరే వేరే.